నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. కేరళ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలలో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగ ఓనం. కేరళ ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. ఈ ఓనం పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతికరమైనది. కేరళ వాసులు జరుపుకునే వ్యవసాయ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు. 10 రోజుల పండుగగా నిర్వహించే ఈ ఓనం పండుగ సమయంలో ఇంటి ముందు రంగవల్లులు, అలంకారాలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటారు. వామనుడి అవతారంలో పాతాళంలోకి వచ్చిన విష్ణుమూర్తి చేత అణిచివేయబడ్డ బలిచక్రవర్తి ఒక కోరిక కోరతాడు. అప్పుడు బలిచక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి ఒక వరమిస్తాడు. అదేమిటంటే ప్రతి ఏడాది బలిచక్రవర్తి తన ప్రజలను చూసేందుకు, కలుసుకునేందుకు వచ్చేలా వరమిస్తాడు. ఆ వరంతో బలిచక్రవర్తి ఓనం పండుగ రోజున తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మరూపంలో భూమిపైకి వస్తాడని కేరళీయుల ప్రగాఢ నమ్మకం. అలా భూమిపైకి వచ్చిన బలిచక్రవర్తిని తమ ఇళ్లలోకి ఆహ్వానించడానికే ఈ ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఓనం పండుగలో ముగ్గులు, పూజలు, పిండి వంటలే కాదండి, సంప్రదాయకరమైన కట్టు బొట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఓనం పండుగ కేరళ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతికి, సాంప్రదాయాలకు, సొంత ఊరిపై మమకారానికి, వ్యవసాయానికి ముడిపడిన పండుగే ఓనం. ఈ ఓనం పండుగ సందర్భంగా ఆతం పేరుతో మొదటి రోజున ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ రోజున తిరువోనంతో ఘనంగా ముగుస్తాయి. ఈ ఓనం పండుగలో చివరి రోజున తిరువోనం సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలు, పిండి వంటలు, పాయసం, ఊరగాయలు, అప్పడం వంటి వాటితో ఓన సద్య పేరుతో సామూహిక విందు భోజనాలు స్వీకరిస్తారు. ఈ సామూహిక విందు భోజనాల సమయంలో చాపపై కూర్చొని అరటి ఆకులో రకరకాల పదార్థాలను పెట్టుకొని అందరూ కలిసి ఆనందంగా తినడం ఈ ఓనం పండుగ ప్రత్యేకత. ఈ సామూహిక విందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.